బయట నియంతృత్వం లోపల అబద్ధాల తత్వం అర్థం కాలేదా? అసెంబ్లీ బయట పోలీసులను వాడుకొని బాబు మార్కు నియంతృత్వం, అసెంబ్లీ లోపల గవర్నర్ ప్రసంగంలో బాబు మార్కు అబద్ధాల తత్వం. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో కనిపించింది ఇదే. ఆత్మస్తుతి పరనింద, ఇది చేతకాని వాళ్ళ పాలసీ. కానీ ఈరోజు గవర్నర్ ప్రసంగంలో పరనింద తప్ప కనీసం ఆత్మస్తుతి కూడా కనిపించలేదు. ఎందుకో తెలుసా? ఆత్మస్తుతిలో సూపర్ 6 ప్రస్తావన తేవాలిగా. అందుకే ప్రస్తుతానికి పరనిందకే పరిమితమయ్యారు చంద్రబాబు. 2017 నుంచి కియా పేరు చెప్పుకొని బతికేస్తున్న బాబు జగన్ పాలనలో పరిశ్రమలు పారిపోయాయని, ఓట్ల కోసం నాడు చెప్పిన అబద్ధాలనే అసెంబ్లీలోనూ చెప్పించారు. దేశంలోనే పెట్టుబడుల్లో ఏపీని జగన్ 3వ స్థానంలో నిలిపారన్న వాస్తవాన్ని దాచేశారు. అసలు చంద్రబాబుకి తన రాజకీయ జీవితంలో పోర్టులు కట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? సచివాలయాలు నిర్మించాలన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఆర్బీకేలు నిర్మించాలన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? కనీసం ఒక్క మెడికల్ కాలేజీ నిర్మించాలన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? 5 ఏళ్లలోనే జగన్ ఇవన్నీ చేస్తే గవర్నర్ ప్రసంగంలో వాటి ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. సరే, జగన్ మార్క్ డెవలప్మెంట్ పక్కన పెడదాం. చంద్రబాబు ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీలైన గవర్నర్ ప్రసంగంలో ఎందుకు కనిపించలేదు? ఎందుకంటే అమలు చేసే ఉద్దేశం ఆయనకు లేదు కాబట్టి. ఇది నేను చెబుతున్న మాట కాదు, ఓట్లేసిన ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యి చెబుతున్న మాటలు. అయ్యా చంద్రబాబు గారు, జస్టిస్ రాకేష్ కుమార్ గారిని ఇంకా మర్చిపోలేదా మీరు? ఆయన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పు పట్టిన విషయాన్ని మర్చిపోయారా మీరు? ఎందుకు సార్ అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగంలో ఈ అబద్ధాలు? రాష్ట్రంలో జరుగుతున్న హత్యాకాండ గురించి ప్రశ్నించే అవకాశం విపక్షానికి మీరు ఎలాగూ ఇవ్వరు. కనీసం ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకైనా సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, గవర్నర్ ప్రసంగంలో సూపర్ 6 హామీల ప్రస్తావన లేనే లేదు. అవునా కాదా? అసెంబ్లీ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 2, పథకాలు ఎగ్గొట్టేందుకే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు. అవునా కాదా? అసెంబ్లీ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 3, రాష్ట్రంలో జరుగుతున్న హత్యాకాండపై మాట్లాడే ఉద్దేశం మీకు లేనే లేదు. అవునా కాదా? అసెంబ్లీ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 4, గతంలో రాజ్యాంగపరమైన విచ్ఛిన్నం జరిగిందంటూ అబద్ధాలు అచ్చేశారు. అవునా కాదా? అసెంబ్లీ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 5, జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యల్ని గతంలో సుప్రీం కొట్టేసిన మీ తీరు మారలేదు. అవునా కాదా? అసెంబ్లీ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 6, రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయంటూ పచ్చి అబద్ధాలు అచ్చేశారు. అవునా కాదా? అసెంబ్లీ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 7, జగన్ దేశంలోనే పెట్టుబడుల్లో రాష్ట్రాన్ని 3వ స్థానంలో నిలిపిన నిజాన్ని దాచేశారు. అవునా కాదా? అసెంబ్లీ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 8, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలతో జగన్ చేసిన అభివృద్ధిని దాచేశారు. అవునా కాదా? అసెంబ్లీ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 9, 15,000 సచివాలయాలు, 10,000 ఆర్బీకేలు, 30 లక్షల ఇళ్ల పట్టాలు, 15,000 జగనన్న కాలనీలను దాచేశారు. అవునా కాదా? అసెంబ్లీ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 10, 2017 నుంచి మోడీ రాష్ట్రానికి తెచ్చిన కియా పేరు చెప్పుకొని మీరు బతికేస్తున్నారు. అవునా కాదా? అసెంబ్లీ సాక్షిగా నిజం చెప్పండి చంద్రబాబు గారు. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. హత్యాకాండల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి, దారుణాల గురించి, అత్యాచారాల గురించి, నడి రోడ్డుపైనే నరికి చంపుతున్న అంశాల గురించి అసెంబ్లీలో విపక్షాలకు మాట్లాడే అవకాశం మీరు ఎలాగూ ఇవ్వరు. కాబట్టి ప్రజలే మిమ్మల్ని 10 ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ 10 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. కనీసం అసెంబ్లీ దగ్గరికి ప్రతిపక్ష నేత వస్తే ప్లకార్డులు కూడా లాక్కుంటూ పోలీసులు చేసినటువంటి దౌర్జన్యం, ఇది మీ నియంతృత్వానికి నిదర్శనంగా కనిపిస్తోంది.